ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని బిడ్డలైన మీ అందరికీ ఉదయకాలపు శుభములు తెలియచేస్తున్నాను. మన ప్రభువును రక్షకుడైన యేసయ్య ఇంతవరకు ఆయన మనల్ని కాపాడి సంరక్షించారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం దేవుని యొక్క కాపుదల సంరక్షణలో నిరంతరము ఆయన యొక్క కాపుదలతో మనం నింపబడి నడిపించబడేటట్లుగా దేవుని సన్నిధిలో దీనులమై ప్రార్థన పూర్వకంగా ఆయన సన్నిధిలో మనం నడిపించబడినప్పుడు నిశ్చయముగా ఆయన కృపచేత మనల్ని ఆయన కాపాడి సంరక్షించి నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో ఈ యొక్క ఉదయకాలం ముందు దేవుని యొక్క లేఖనంలో నుండి ఒక చక్కటి మాటను మనం ధ్యానించుకుందాం. సామెతల గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనం 11వ వచనంలో మనం గమనించినప్పుడు దేవుని యొక్క వాక్యం ఇలా చెప్తుంది, యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండేటి జ్ఞానమునకు ఆధారము అని. అలాగే పరిశుద్ధ దేవుని గురించినటువంటి తెలివి మనము కలిగి ఉండటమే వివేచనకు ఆధారం అని దేవుని యొక్క లేఖనం ఇంత తేటగా చెప్తుంది. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండటే జ్ఞానమునకు ఆధారము అని. ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ ద బిగినింగ్ ఆఫ్ విజ్డమ్ అని ఉంది. కొన్ని ట్రాన్స్లేషన్లో బిగినింగ్ అని ఉంది, కొన్ని ట్రాన్స్లేషన్లో ఫౌండేషన్ ఆఫ్ విజ్డమ్ అని. ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ ఫౌండేషన్ ఆఫ్ విజ్డమ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటమే జ్ఞానానికి వివేచనకు ఆధారము మూలమై ఉంది అని దేవుని యొక్క ఆత్మ మనకు తేటగా చెప్తుంది. సో దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం అంటే మనకు తెలిసిన లేఖన భాగమే చెడుతనాన్ని అసహించుకోవటం, పాపానికి మనం దూరంగా ఉండటమే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం. ఆ విధంగా మనం భయభక్తులు కలిగి ఉన్నటువంటి కారణాన్ని బట్టి మన జీవితంలో మనము ఆ పరిశుద్ధతను కలిగి ఉంటున్నాం కనుక దేవుని గురించినటువంటి జ్ఞానము, దేవుడు మనకి ఇచ్చేటువంటి తెలివి, ఆ యొక్క వివేచన మన జీవితాల్ని బలపరిచి నడిపిస్తాయి. కనుక దేవుని బిడ్డలైన మనము ఈ యొక్క దైవ సంబంధమైనటువంటి వివేచన జ్ఞానం మనకు అవసరం. దేవుని గురించిన జ్ఞానము అందరికీ లేదు అని కూడా దేవుని యొక్క లేఖనంలో రాయబడింది. ఈరోజున చాలా ఉన్నతమైన చదువులు చదువుతున్నటువంటి వాళ్ళు, గొప్పగా పేరు ప్రఖ్యాతలు సంపాదించినటువంటి వాళ్ళు ఎంతోమందిని మనం ఈ భూమి మీద చూస్తున్నాం. మనం గత ఈ యొక్క జనవరి ప్రారంభం దినాల్లోనే మనం చూసాం కదా, అమెరికాలో ఆ యొక్క లాస్ ఏంజల్ మొత్తం ఏమైంది, లాస్ ఏంజల్ అంతా మొత్తం లాస్ట్ ఏంజల్ అయిపోయింది. ఇంకా లేదు, ఇంకా అక్కడ లాస్ ఏంజల్లో ఇంకేమీ కనబడదు, మొత్తం పోగొట్టుకున్నారు, మొత్తం పోయింది. మొత్తం హాలీవుడ్ గాలీవుడ్ అయిపోయింది, గాలికి లేచిపోయింది, దుమ్ము లేచిపోయింది. ఏమైంది? ఎందుకని? వారు దేవునికి జీరో అని అన్నారు. ఇంత అవసరము, ద క్రియేటర్ ఆఫ్ ద వరల్డ్ హ్యావ్ గాడ్ జీరో అని చెప్పాను అన్నారు. వాళ్ళ గేలి, ఎగతాళి, అవమానం ఎంత భయానకంగా మనం వాళ్ళ మాటలు విన్నాం. వాళ్ళ మాటలతో పాటు దేవుని ఉగ్రతను కూడా వారు చూచారు. దేవుని బిడ్డలారా, నిశ్చయం నీ దేవుడని యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరించకూడదు అని దేవుడు ఖండితంగా ఆజ్ఞాపించాడు. నీ దేవుడని యెహోవా నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించకూడదు. మరి ఈ రోజున మనము దైవ సంబంధమైన భయభక్తులు కలిగి ఉంటే పాపానికి దూరం అవుతాం, పరిశుద్ధతకి సమీపించబడతాం, దేవుని గురించిన జ్ఞానము, తెలివి మనకు అనుగ్రహించబడుతుంది. అక్కడే మనం గమనించినప్పుడు ఆ యొక్క 9వ అధ్యాయంలో దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, నా వలన నీకు దీర్ఘాయువు కలుగుతుంది, నీవు జీవించే సంవత్సరములు అధికమగును అని. దేవునికి మహిమ కలుగును గాక. ఎప్పుడైతే మనం దైవ భక్తి కలిగి ఉంటామో మనము జీవించే సంవత్సరాలు అధికములుగా మారుతాయని దేవుని యొక్క లేఖనం మనకు తేటగా చెప్తుంది. మరి ఈ రోజున నీ వ్యక్తిగత జీవితంలో నీవు ఏ విధంగా దైవ సంబంధమైన భయమును, భక్తిని కలిగి ఉన్నావో ఒకసారి సరిచూసుకో. అవకాశవాదాన్ని బట్టి భక్తి చేస్తున్నామా? అవసరాన్ని కోసం దేవుని స్తుతిస్తున్నామా? లేకుంటే నిరంతరము పితరుడైనటువంటి దానియేలు వలె నేరమైనను తప్పైనను శత్రువులు సైతం కనుగొనలేకపోయారు. అంతటి పరిశుద్ధమైన జీవితాన్ని పాత నిబంధనలో ఉన్న ఆ భక్తులే వారు చేయగలిగినప్పుడు మరి క్రొత్త నిబంధనలో ఉన్న మనము ఆ విధమైన పరిశుద్ధతను, పవిత్రతను కలిగి ప్రభువుతో ఆయన అడుగుజాడులో ఎందుకు నడవలేం? ప్రారంభ దినాల్లో దావీదు పౌలు గారు సంఘమునకు ఆయనగా తేటగా చెప్పాడు, కొరింథీయులారా, నేను ప్రభువును పోలి నడుచుకున్న ప్రకారంగా మీరు నన్ను పోలి నడుచుకోండి అని ఆయన చెప్పాడు. ఆ విధంగా ఈ రోజున చాలామంది సేవకులు కానీ, విశ్వాసులు కానీ ఆ స్థితిలో చెప్పలేనటువంటి పరిస్థితిని, చెప్పలేకపోతున్నటువంటి భక్తిని చేస్తూ ఉన్నారు అంటే ఎంత బాధాకరం.
మనము ప్రభు యొక్క సన్నిధిలో దేవుని ఆత్మ పూర్ణులమై మనం ధైర్యంగా చెప్పాలి, నేను దేవుని అడుగుజాడలో తప్పక నడుస్తున్నాను, నేను దీనుడినై తగ్గించుకొని విధేయతతో చెప్తున్నాను అని మన మనస్సాక్షిని మనం కాపాడుకుంటూ మనం రావాలి. ప్రార్థన జీవితం కానీ, బైబిల్ వాక్య ధ్యానం కానీ, చదువుకోవటం కానీ, మనం ఇంటి వారికి మనం నేర్పించడం కానీ, మనము కుటుంబంతో కలిసి దేవుని యొక్క అడుగుజాడలో కృతజ్ఞతాపూర్వకంగా ప్రార్థన జీవితంతో మనం ఎదగటం కానీ, ఇవన్నిటిలో మనం గమనించినప్పుడు నిశ్చయముగా దేవుడు మన జీవితంలో కూడా ఆయన చూస్తూ ఉన్నాడు కనుక మన ఆత్మతో కూడా కలిసి సాక్ష్యం ఇస్తూ ఉంటాడు, మనము దేవుని పిల్లలమై ఉన్నామని. హల్లెలూయా. కనుక ఈ ఉదయకాలం ముందు మనము దైవభక్తి కలిగి ఉన్నట్లయితే మనము జీవించు సంవత్సరంలో అధికమవుతుంది అని దేవుని యొక్క ఆత్మ తేటగా చెప్తుంది. ఈ సామెతల గ్రంథం ద్వారా నీవు జీవించు సంవత్సరంలో అధికమునగును. దేవునికి మహిమ కలుగును గాక. మరి మన జీవితంలో ఎందుకు కొంతమంది అకారణంగా జీవితాలను కోల్పోతున్నారు? కొంతమంది దైవ సంబంధంగా కొనిపోబడటం వేరు, కొంతమంది అకారణంగా తమ జీవితాలని పోగొట్టుకోవటం వేరు. దేవుని బిడ్డలారా, ఈ రోజున కొంతమంది రోగాలతో కావాలని తెచ్చుకున్న రోగాలు, క్యాన్సర్ కావాలని, కొంతమంది కావాలని క్యాన్సర్, పొగాకు, ఈ గుట్కాలు, అలాగే ఈ యొక్క త్రాగుడు వ్యసనాలు, భిన్నమైనటువంటి పరిస్థితుల్లో కావాలని తెచ్చుకుంటున్న వాళ్ళు లేకపోలేదు. నేను ఎన్నోసార్లు చెప్పాను, జ్ఞాపకం చేస్తున్నాను. నాకు తెలిసినటువంటి సహోదరుడు ఉన్నాడు ఆ యొక్క కర్ణాటక ప్రాంతంలో. అతనికి ఎన్నోసార్లు చెప్పాను, ఇదిగో ఈ పెదాల కింద రోజుకి 20 పొట్లాలు ఆ యొక్క పాన్ పరాగు అవన్నీ వేసుకునేవాడు. ఎన్నోసార్లు చెప్పాను, అన్నా నా మాటిని వద్దు, మానేసే, తీసేయని. ఊ అన్నా అనేవాడు. ఊతోనే పోయింది. అంటూనే ఉండేవాడు. పొరపాటున లోబడలేదు. తర్వాత పరిస్థితులు దారుణమైపోయింది. ఇక్కడ చిన్న ఒక పుండు పుట్టింది. ఈ చిన్న పుండు పెద్దదైంది. ఈ ప్రాంతంలో నుండి ఈ యొక్క పెదమంతా కూడా, ఈ యొక్క పక్కనున్న ఈ దవడ, ఈ యొక్క భాగమంతా కట్ అయిపోయింది. క్యాన్సర్ అయిపోయింది. ఎంతో భయంకరమైనటువంటి బాధను అనుభవించాడు. ఎంతో భయంకరంగా ఎన్ని విధాలుగా అంటే అన్ని విధాలుగా ఆ యొక్క క్యాన్సర్ నుంచి విడుదల పొందాలని ఎన్నో ప్రయత్నాలు చేశారు. చిన్న వయసులోనే 2 పిల్లలు, ఒక భార్య, 2 పిల్లలు, చిన్న పిల్లలు వాళ్ళు. ఆ పరిస్థితిలో ఈయన కూడా చిన్న వయసులోనే తన జీవితాన్ని కోల్పోయాడు. ఎంతో వేదనకరంగా బాధతో చెప్తున్నాను. నా ప్రియమైన దేవుని బిడ్డలుగా ఈ ఉదయకాలం ముందు నువ్వు గమనించాల్సినటువంటి దైవ వాక్యం ఏంటంటే, దైవ సంబంధమైనటువంటి భయభక్తులు కలిగి ఉండుట, చెడుతనాన్ని నువ్వు అసహించుకోవాలి. అదే సమయంలో ఈ యొక్క పరిశుద్ధమైనటువంటి మార్గం, తిన్నని మార్గం, దైవ సంబంధమైనటువంటి ఉన్నతమైన మార్గాల్లో మనం నడిపించబడాలి. దేవుని యొక్క సన్నిధిలో ఆ విధంగా నీవు అప్పగించుకొని ప్రార్థన పూర్వకంగా దేవునికి నువ్వు అప్పగించుకొని ప్రార్థన చేసుకో. దేవా, ఒకవేళ ఇంకా నాలో ఏదైనా పొరపాట్లు, తప్పిదాలు, చెడు మార్గాల్లో ఉన్నట్లయితే నా మాటల ద్వారా, చూపుల ద్వారా, ఆలోచనల ద్వారా, క్రియల ద్వారా, నడక ద్వారా, పడక ద్వారా ఏ అపవిత్రత ఉన్నా దయతో నన్ను మన్నించండి, విడుదల నాకు కలుగు చేయండి అని నువ్వు దేవునికి ప్రార్థన చేస్తే నిత్యముగా ఆయన నేను విడిపించు దేవుడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. దేవుడిని అడుగు, దేవా నన్ను నూతనపరచండి, పవిత్రపరచండి, పరిశుద్ధపరచండి అని దేవుని సన్నిధిలో. ఒకవేళ ఇంకా మంచి పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తుంటే ఇంకనూ ప్రభు యొక్క రాకడ పర్యంతం నేను ఇంకా ఈ పరిశుద్ధతను కాపాడుకుంటూ మీలో ఎదగాలి, నన్ను బలపరచండి, నేను ఎక్కడ తొట్టిల్లకుండా నీ కృపతో నన్ను కాపాడి సంరక్షించండి ప్రభు అని చెప్పి మనం ప్రార్థన చేస్తే నిత్యముగా ప్రభు మనకు సహాయం చేయటకు శక్తిమంతుడై ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాలం ముందు నాతో మాతో మీరు మాట్లాడిన మీ అమూల్యమైన వాక్కుల నిమిత్తమై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అవును నా ప్రభా, అయ్యా మీ యందు భయభక్తులు కలిగి ఉన్నట్టే చెడుతనానికి నాయన మేము దూరంగా ఉండటం, అయ్యా మీ యందు భయభక్తులు కలిగి ఉండట జ్ఞానమునకు మూలమై ఉంది, వివేచనకు ఆధారమై ఉంది కనుక అయ్యా మీ యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు నాయన మాకు జీవించు సంవత్సరంలో అధికమవుతాయని మీ యొక్క లేఖనాలు తేటగా చెప్పాయి. మమ్మల్ని ధైర్యపరిచాయి కనుక ఈ ఉదయకాలం ముందు నా ప్రభా నీ బిడలైన మేము అయ్యా ఇంకా ఏ చెడుతనమైన మార్గాల్లో, ఏ విధమైనటువంటి నాయన అపవిత్రమైనటువంటి పరిస్థితుల్లో, మాటల్లో కానీ, చూపుల్లో కానీ, ఆలోచన, క్రియ, నడక, తలంపుల్లో కానీ ఏ పరిస్థితుల్లో ఒకవేళ ఏదైనా ఉన్నామేమో దయతో మమ్మల్ని మేము నాయన పరిశీలించుకుంటూ మీ ద్వారా మీ యొక్క ఆత్మ వలన మేము విడుదల పొందిన వారమై మీరు చూపించుచున్న తిన్నని పరిశుద్ధమైన మార్గాలు మేము జీవిస్తూ అయ్యా మీ యొక్క రాకడికి రాజ్యానికి మేము సిద్ధపడినట్లుగా మీ ద్వారా జీవించు సంవత్సరములు మాకు ఈ భూమి మీదను పరలోక
వాక్యమందు అధికమవునట్లుగా మాకు సహాయం చేయండి. కృపతో నింపండి, కార్యాలు చేయండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు మాత్రమే పొందమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థన చేసి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము, సమాధానము ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకి మనకును, ప్రాముఖ్యంగా దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించుకొని ఆయన ద్వారా జీవించే సంవత్సరంలో అధికమవ్వాలని కోరుకొని పశ్చాత్తాపంతో ఆయనకి ప్రార్థన చేసిన వారందరికీ కృపయు, సన్నిధి, సమాధానం నిరంతరము తోడై ఉండి నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. హల్లెలూయా. ప్రభుపేట అందరికీ వందనాలు. నిశ్చయముగా దేవుడు ఆ విధంగా మనల్ని ఒక్కొక్కరిని బలపరిచి ఆయన నడిపించునుగాక. ఆ విధమైనటువంటి నిత్యమైనటువంటి ఆ మహిమలో కూడా మనం ప్రవేశించినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగాక. మీరు దేవుని యొక్క వాక్యాన్ని విని మీ జీవితంలో దీర్ఘాయువును కావాలని ఆశించుచున్నట్లయితే దేవునికి సన్నిధిలో మిమ్మల్ని మీరు తగ్గించుకొని ప్రార్థన చేయండి. అలాగే మీరు ఈ వాక్యాన్ని అనేకులకు షేర్ చేస్తూ దేవుని యొక్క సన్నిధిలో వారి జీవితాలు కూడా దీవించబడినట్లుగా ప్రభు యొక్క సన్నిధిలో మీరు సహకరించాలని, ఈ పరిచర్యలో మీరు కూడా పాలు పొందాలని ప్రేమతో కోరుకుంటున్నాను. కృప మీకు తోడుగా ఉండండి. హల్లెలూయా.